ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? పవిత్రమైన శాస్త్రీయ సంగీతాన్ని వెస్టర్న్ మ్యూజిక్ తో కలిపి ఫ్యూజన్ చేయడానికి నేనెందుకు ప్రయత్నించాను? నేను ఏదో కొత్తదనం కోసం చేసిన ప్రయత్నం వల్ల గురువు గారికి ఎంత 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 కోపం తెప్పించాను. అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? నేను చేసిన తప్పుకి శిక్ష వేసుకుంటున్నాను షా. మీరే తప్పు చేయలేదండి. మీరు సంగీతంలో కొత్తదనం చూపించారు, అంతేకాని సంగీతాన్ని అపవిత్రం చేయలేదండి. దయచేసి తప్పు చేశాననే భావనలో ఉండకండి. నేను ఎంత కష్టపడి సాధన చేశాను, ఎంత సంకల్పంతో కృషి చేశాను. నేను నేర్చుకున్న సంగీతం ఏది ఈ రోజు పనికి రాలేదు. నేను నేర్చుకున్న ఏ స్వరాలు నా ముందున్న లోకానికి ఒక సమర్థవంతుడిగా నన్ను పరిచయం చేయలేదు. నేను దేవుళ్ళ ఆరాధించి ఆ మురళీ మనోహర్ చౌరాసియా గారి ముందే నా సంగీతం నన్ను అవమానించింది. నన్ను ఒక చేతగాని వాళ్ళలాగా ప్రపంచం ముందు నిలబెట్టింది. ఏవండి, నాకు సంగీతం గురించి తెలీదు, అక్కడ ఏం జరిగిందో తెలీదు. ఒకవేళ తప్పు జరుగుంటే అది అనుకోకుండా జరుగుంటుంది. దానికి ఇంత కృంగిపోవాలా? లేదు లేదు షా, చిన్న చిన్న తప్పులైతే ఆయన నన్ను క్షమించేవారు. ఆయన నా మీద అంత కోపగించుకున్నారంటే ఎంత పెద్ద తప్పులు చేస్తుంటానో ఆలోచించు. ఆయన ఒక్కరిని నేను మెప్పించుంటే ఈ లోకాన్నే మెప్పించే స్థాయికి నేను ఎదిగేవాడిని. కానీ ఆయన నన్ను అన్ని మాటలు అన్నారంటే, ఆయనకే నా సంగీతం నచ్చలేదంటే నేనిక ఈ జీవితంలో సంగీత విద్వాంసుణ్ణి కాలేను. ఆయన అన్నట్టు నేను నిజంగానే సంగీతానికి పనికి రాను. ఏవండి, ఎవరో ఒకరొక మాట అన్నారని మీరు అసమర్థులైపోతారా? ఎవరో ఒక నింద వేశారని మీరు నేర్చుకున్నదంతా వ్యర్థమైపోతుందా? ఆయన గొప్పవారే కావచ్చు, పైగా స్టేజ్ మీద గురువుగా భావించే ఒక మనిషితో మాట్లాడే పద్ధతి అది కాదు. ఆయనకి సభా మర్యాద కూడా తెలీదు. సున్నితమైన విషయాన్ని 10 మందిలో ఎలా చెప్పాలో తెలియని ఆయన అన్న మాటల్ని పట్టించుకుంటారా? లేదు, ఆయన అలా అనకు. ఆయన చాలా గొప్పవారు. ఆయనకున్న పేరుకి, ఆయన సాధించిన దానికి మనం గౌరవం ఇవ్వాలి. ఆయన్ని గౌరవించండి, నేను కాదనడం లేదు. కానీ ఆయన ఏదో అన్నారని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. నన్ను నేను తక్కువ చేసుకోవడం కాదు, నేను రియలైజ్ అయ్యాను. ఇన్ని రోజులు నాకు తెలిసిందే సంగీతం అనుకున్నాను, కానీ నాకు తెలియంది ఎంతో ఉందని నాకిప్పుడు అర్థమైంది. నాకు రాని దానికోసం నేను ఇన్ని రోజులు కష్టపడ్డాను. నాకు చేతగాని దానికోసం నేను ఇన్ని రోజులు ప్రయత్నించాను. నేను ఈరోజు ఒక గుణపాఠం నేర్చుకున్నాను. మనకి ఏది వచ్చో దాని మీదే శ్రద్ధ చూపించాలి, కానీ చేతగాని దానికోసం పాకులాడకూడదు. ఏవండి, మీరు ఇలా మాట్లాడకండి, నాకు చాలా భయంగా ఉంది. నాకేం కాదు షా, నువ్వేం భయపడకు. నేనిప్పుడు కృంగిపోదలుచుకోలేదు, నిజాన్ని గ్రహించడానికి ట్రై చేస్తున్నాను. అది కాదండి. ఇప్పుడు నా జీవితం మీద నాకు ఒక క్లారిటీ వస్తోంది. నేను మున్ముందు ఏం చెయ్యాలో ఒక నిర్ణయం తీసుకునే టైం వచ్చింది. నీకా జ్ఞాన సరస్వతి మీద భక్తి లేదు, రాగాల మీద పట్టు లేదు. నువ్వు సంగీతానికి సరికావు, సరికావు, సరికావు. నీకు తెలియదు హారిక, అమ్మ వచ్చి మురళీ మనోహర్ చౌరాసియా గారి కాన్సర్ట్ అనగానే ఎంత సంతోషపడ్డాడో. తను ఎంతగానో అభిమానించే చౌరాసియా గారి ముందు కాన్సర్ట్ చేయబోతున్నానన్న టెన్షన్లో రాత్రంతా వాడికి కునుకేలేదు. అలాంటిది స్టేజ్ మీద కిరణ్ని ఆయన అన్ని మాటలనేసరికి కిరణ్కి గుండె పగిలినట్టు అనిపించింది. నువ్వు చెప్తుంది వింటుంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. సంగీతమే ప్రాణంగా బ్రతికే కిరణ్ ఈ ఇన్సిడెంట్ ని ఎలా తీసుకోబోతున్నాడో ఊహించుకుంటుంటేనే భయంగా ఉంది. కాలం ఒక్కొక్కసారి చిత్రమైన పరీక్షలు పెడుతుంది.
ఈ పరీక్ష పెట్టింది కాలం కాదు, ఆ మురళీ మనోహర్ చౌరాసియా. ఎంత పాండిత్యం ఉంటే ఏం లాభం? దానికి తగ్గట్టు అంత అహంకారం కూడా ఆయనకుంది. తప్పులేంచడంలో తప్పులేదు, కానీ ఒక మనిషిని బాధ పెట్టే అంతలా నిందలు వేయకూడదు. ఇప్పుడు ఎవరిని అనుకుని ఏం లాభం హారిక? కిరణ్ సంతోషం కోసం ఆ అమ్మ ఆ ప్రోగ్రామ్ అరేంజ్ చేసింది, కానీ అనుకోని పరిస్థితుల వల్ల దాని పర్పస్ సర్వ్ కాలేదు. పాపం కిరణ్ ఎంత బాధపడుతున్నాడో ఏంటో. ఇప్పుడిప్పుడే కోలుకున్న మనిషికి మళ్ళీ ఇది ఒక కోలుకోలేని దెబ్బ. అవును హారిక. మధురమైన వాకువు నీవే, సప్తవర్ణ రుక్కువు నీవే, లిప్తలోని తత్వం నీవే, సుప్త చేతనత్వం నీవే, ఇహములోని అర్చన నీవే, పరమపదం నిచ్చన నీవే, స్వరములోని శబ్దం నీవే, పదములోని అర్థం నీవే. కిరణ్ కి జరిగిన అవమానం కిరణ్ ఒక్కడికే జరిగిన అవమానమా? మనందరికీ జరిగినట్టు, మన కుటుంబానికి జరిగినట్టు. అందుకే కదా నువ్వింత బాధపడుతున్నావు. పాపం కిరణ్ని చూస్తుంటే ఎంత జాలేస్తుందో. పాటలు పాడాలి, సంగీతంలో పెద్ద పేరు తెచ్చుకోవాలని ఎన్నో కలలు కన్నాడు. ఇప్పుడు ఆ కలలన్నిటినీ ఆ చౌరాసియా ఒకేసారి కిందకి లాగేశాడు. అయినా ఆయనకి అంత అహంకారం ఏంటి సంజయ్? అంతగా కిరణ్ పాట నచ్చకపోతే చెవులు మూసుకోవాల్సింది, అందరితో పాటు 4 చప్పట్లు కొట్టి వెళ్ళిపోవాల్సింది. అంతేగాని నోటుకొచ్చింది వాగేస్తాడా? అయినా జరిగింది కూడా మన మంచికేలే. ఆ చౌరాసియా చెప్పబట్టే మన కిరణ్ సంగీతంలో ఎంత పోటుగాడో తెలిసింది. లేకపోతే కిరణ్ పాడే ఆ పిచ్చి పాటలకి ఇన్ని రోజులు మనం చప్పట్లు కొట్టి ఆహా ఓహో అని మురిసిపోయేవాళ్ళం. అసలు నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు? ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు? కాసేపు ఓదార్చినట్టు మాట్లాడతావు, కాసేపు వాతలు పెట్టినట్టు మాట్లాడతావు. ఇలాంటి సమయంలో ఎవరికైనా ఇంట్లో వాళ్ళకైనా కావాల్సింది ఓదార్పు. చేతనైతే అదివ్వు, లేదంటే సైలెంట్ గా ఉండు. ఇది మరీ బాగుంది. కిరణ్ నిజంగా అంత గొప్ప సింగరే అయ్యుంటే ఆ చౌరాసియా ఎందుకు తిడతాడు? మా తమ్ముడు గొప్పవాడు, మా తమ్ముడు సంగీతంలో ఏదో సాధించేస్తాడని ఇన్ని రోజులు మీరు కూడా నమ్మారు కదా. ఇప్పుడేమైంది? బాగానే జరిగింది కదా. ఇప్పటికైనా కళ్ళు తెరవు సంజయ్. మేఘన, ఇంక ఆపుతావా? చిన్న చిన్న లోపాలు అందరిలోనూ ఉంటాయి. అంత గొప్పవాడైన చౌరాసియాలో కూడా లోపాలుంటాయి. కిరణ్ సరిగ్గా జడ్జ్ చేయకపోయి ఉండొచ్చు, దానికి అంతగా అరవనవసరం లేదు. తమ్ముడి మీద ఈ మాత్రం ప్రేమ ఉండడం సహజమేలే. ఇంత ప్రేమ ఉంది కాబట్టి తమ్ముడు తప్పులేం కనిపిస్తాయి? తమ్ముడు గురించి ఈయనే ఇంత అల్లాడిపోతుంటే ఇంకా కొడుకు కోసం ఆ తల్లిగారు ఇంకెంత విలవిల్లాడిపోతున్నారో. నువ్వు పాడిందే రాగం, నువ్వు నేర్చుకున్నదే సంగీతం అనుకుంటున్నావా? గురుగారు, ఏమైనా పొరపాటు జరిగిందా? నువ్వు చేసింది పొరపాటు కాదు, మహాపాపం.